నేపాల్ను ముంచెత్తిన ఆకస్మిక వరదల విధ్వంసం ఏరియల్ ఫుటేజీలో కళ్లకు కడుతోంది. రెస్క్యూ ఆపరేషన్ సమయంలో హెలికాప్టర్ల ద్వారా తీసిన దృశ్యాలు దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. ఎటు చూసినా బురద, శిథిలాల కుప్పలే కనిపిస్తున్నాయి. బోటేకోషి, త్రిశూలి నదుల ఉధృతికి రోడ్లు, వంతెనలు, అద్భుతమైన కట్టడాలు ఆనవాలు లేకుండా తుడిచిపెట్టుకుపోయాయి. వరదల దాటికి జల విద్యుత్ ప్రాజెక్టులు ధ్వంసమయ్యాయి. ఈ జలప్రళయం మిగిల్చిన పెను విషాదంపై ప్రత్యేక కథనం. టిబెట్ సరిహద్దుల్లోని భోటేకోషి నదిలో సంభవించిన మెరుపు వరదలు నేపాల్లోని 3 జిల్లాల్లో తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. రెస్క్యూ టీములు తీసిన ఏరియల్ ఫుటేజీ ఆ విపత్తు తీవ్రతను స్పష్టం చేస్తోంది. భోటేకోషి, త్రిశూలి నదీ పరివాహక ప్రాంతాల్లోని గ్రామాలు వరదల తాకిడికి మట్టి దిబ్బలుగా మిగిలాయి. ఇళ్లు, భవనాలు, వాహనాలు టన్నుల కొద్దీ బురద, రాళ్ల కింద కూరుకుపోయాయి. రసువా, దాదింగ్ జిల్లాలు అత్యంత తీవ్రంగా దెబ్బతినగా ఆ తర్వాత వరద ప్రవాహం నువాకోట్, చిత్వాన్, గోర్ఖా ప్రాంతాలను ముంచెత్తింది. ఓ భారీ వంతెనను వరద నీరు కేవలం 30 సెకండ్లలోనే తుడిచిపెట్టేయడం ప్రవాహ తీవ్రతకు అద్దం పడుతుంది. విపత్తు జరిగిన ప్రాంతానికి 100 కిలోమీటర్ల దిగువన ఉన్న చిత్వాన్ జిల్లాలో మృతదేహాలు లభ్యమయ్యాయని సహాయక సిబ్బంది తెలిపారు. మొత్తం 19 వంతెనలు, బేత్రావతి, రసువాగడి మధ్య 42 కిలోమీటర్ల కీలక రహదారి పూర్తిగా ధ్వంసమయ్యాయి. 354 మెగావాట్ల సామర్థ్యం గల 8 జల విద్యుత్ కేంద్రాలతో పాటు నిర్మాణంలో ఉన్న మరో 5 ప్రాజెక్టులు దెబ్బతిన్నాయి. ఫలితంగా 431 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. నేపాల్ టిబెట్ సరిహద్దులోని లేందే నది వద్ద మంచు, కొండచర్యలు విరిగిపడటమే ఈ విపత్తుకు కారణమని భావిస్తున్నారు. మంచు, రాళ్లు, బురదతో కూడిన వరద ప్రవాహం భోటేకోషి నదిలో కలిసి ఆపై త్రిశూలి నదిలోకి ప్రవేశించి విధ్వంసం సృష్టించింది. టిబెట్లోని గిరోంగ్ పోర్టు వద్ద సంభవించిన వరద కారణంగా చుట్టుపక్కల ప్రాంతాల్లో సగటున 1.5 మీటర్ల మేర బురద పేరుకుపోయిందని చైనా అధికారిక బ్రాడ్కాస్టర్ సీసీటీవీ నివేదించింది. కొన్ని రోడ్లపై ఏకంగా 2 మీటర్ల ఎత్తులో బురద నిలిచిపోయిందని వెల్లడించింది. రోడ్లు, కమ్యూనికేషన్ వ్యవస్థలు దెబ్బతినడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. శిథిలాలు అడ్డుపడి నిలిచిన వరద నీరుతో భోటేకోషి, త్రిశూలి నదీ తీర ప్రాంతాలకు ఇంకా వరద ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.